మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటీస్ వచ్చిందంటే చాలు డైట్ మార్చేస్తూ ఉంటారు. అయితే ఏది తినాలి అనే దాని మీద సరైన క్లారిటీ మాత్రం ఉండదు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ నందిత గారు. ఆవిడతో మాట్లాడి షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే నందిత గారు. షుగర్ వచ్చిందంటే చాలు ముందుగా ఆహారపు అలవాట్లు మార్చేయాలనుకుంటారు చాలా మంది, కానీ ఏం తినాలి అనే దాని మీద మాత్రం పెద్ద కన్ఫ్యూజనే ఉంటుంది. మీరు షుగర్ పేషెంట్స్ కి ఎలాంటి డైట్ చెప్తారు? బేసిక్ గా షుగర్ పేషెంట్స్ కి సపరేట్ డైట్ అంటూ ఏమి ఇవ్వము. మన ఇంట్లో దొరికే ఫుడ్ ఐటమ్స్ లోనే కొన్ని మోడిఫికేషన్స్ ఉంటాయి. సో సూపర్ ఫుడ్స్ అంటే ఆకుకూరలన్నీ సూపర్ ఫుడ్సే ఫర్ డయాబెటీస్, కూరగాయలన్నీ సూపర్ ఫుడ్సే, మిల్లెట్స్ అన్ని సూపర్ ఫుడ్సే. ఎందుకంటే మిల్లెట్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ షుగర్తో సఫర్ అయ్యే వాళ్ళకి కూడా కొంతమంది వైటమిన్ బి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం రోజు తీసుకునే అన్నంలో ఏమవుతుందంటే వైట్ రైస్ తీసుకుంటే ఏమవుతుందంటే దాన్ని పొట్టు తీసేస్తాం కాబట్టి మన బాడీకి కావాల్సిన వైటమిన్ బి అనేది ఎక్కువగా ఉండదు. సో వైటమిన్ బి న్యూట్రియంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఇన్సులిన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, మన ప్యాంక్రియాస్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి. ఎందుకంటే మన బాడీలో మెయిన్ ఆర్గాన్ వచ్చి ప్యాంక్రియాసే మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ప్యాంక్రియాస్ ఫంక్షన్ బాగుంటేనే మనకి డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ప్యాంక్రియాస్ ఫంక్షన్ ఎప్పుడైతే మనకి అబ్నార్మల్గా ఉంటుందో డయాబెటీస్ లీడ్ అవుతుంది అనమాట. డయాబెటీస్ చాలా టైప్స్ ఉంటాయి. టైప్ 1, టైప్ 3, జెస్టేషనల్ డయాబెటీస్ కానివ్వండి, అండ్ తల్లి గర్భంగా ఉన్నప్పుడు సరైన పోషకాహారం తీసుకోకపోతే బేబీ పుట్టిన తర్వాత టైప్ 1 డయాబెటీస్తో, అండ్ ఒక వయసుకు వచ్చిన తర్వాత టైప్ 2 డయాబెటీస్తో సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో తల్లి గర్భంగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకున్నది కూడా చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేయడానికి. అండ్ ఇప్పట్లో మనం చూసుకున్నట్లయితే 70-80 ఇయర్స్ ముందు అయితే మనకి డయాబెటీస్ అనేది లేదు. మన ఫోర్ ఫాదర్స్ కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ చూసుకుంటే డయాబెటీస్ కేసెస్ చాలా తక్కువ. బట్ ఇప్పుడు మనకి ఏజ్తో సంబంధం లేకుండా 20 ఇయర్స్ ప్లస్ నుంచి అందరికీ చాలా వరకు డయాబెటీస్ వస్తుంది. ఎందుకంటే మెయిన్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్, మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్ ప్లస్ రిఫైన్డ్ అంటే పొట్టు తీసేసిన ఏదైనా సరే ఫుడ్ మనం యాడ్ చేసుకుంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండవు కాబట్టి, కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనకి ప్యాంక్రియాస్ ఫంక్షన్ని దెబ్బతీస్తుంది కాబట్టి డయాబెటీస్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. సో మనము ఇంట్లో దొరికే ఫుడ్లో ఎక్కువగా రైస్కి బదులు, అంటే ఒక పూట రైస్ తీసుకున్న రాత్రికి చపాతీలు కాకుండా మిల్లెట్స్ తీసుకోవచ్చు. ఎనీ మిల్లెట్, రాగులు కాకుండా. రాగులు తీసుకుంటే మళ్ళీ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. రాగులు అందరికీ సరైన ఆహారం అయితే కాదు. సో రాగులు కాకుండా సజ్జలు కానివ్వండి, ఈ మనకి మిల్లెట్స్ చాలా టైప్స్ ఉంటాయి, ఫాక్స్టైల్ మిల్లెట్ ఇలాంటివి మనం కిచడీ ఫామ్లో డిన్నర్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, మన బాడీకి కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇవి సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ బదులు, ఇడ్లీ ఏంటంటే మనకి 70-80% గ్లైసిమిక్ ఇండెక్స్ వస్తుంది. ఇడ్లీ తింటే గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి, బట్ చాలా మందికి తెలియదు. ఇడ్లీ చక్కగా తినేస్తూ ఉంటారు. ఇడ్లీకి బదులు మనము దానికి బదులు ఏదైనా సరే మనకు హోల్ వీట్ ఇది ఉంటుంది కదా, బ్రోకెన్ వీట్ ఉప్మా అని, అది తీసుకోవచ్చు. దీనికి బదులుగా మళ్ళీ మనము ఎక్కువగా గ్రీన్ పీస్ కానివ్వండి, స్ప్రౌట్స్ కానివ్వండి, ఇలాంటివి ఉప్మాలో ఎక్కువ యాడ్ చేసుకోవాలి. 50 గ్రామ్స్ ఉప్మా యాడ్ చేసుకుంటే 100 గ్రామ్స్ ఇవి ఉండాలన్నమాట. ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోటీన్ ఎక్కువగా మనం తీసుకునే ఫుడ్లో పప్పులు కానివ్వండి, తృణధాన్యాలు అంటే మిల్లెట్స్ కానివ్వండి, దాల్స్, దీంతోపాటు స్ప్రౌట్స్, గ్రీన్ పీసు, చిక్ పీస్, అండ్ ఎగ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎగ్ వైట్స్ రోజుకి 3-4 కూడా తీసుకోవచ్చు, నో ఇష్యూస్. ఫిష్ అయితే తీసుకోవచ్చు, మటన్ అవాయిడ్ చేయాలి. చికెన్ బ్రెస్ట్, నార్మల్ చికెన్ కన్నా చికెన్ బ్రెస్ట్ ఇలాంటివి క్వాంటిటీ చూసుకోవాలి. ఇలాంటివి ఎక్కువ యాడ్ చేసుకోవడం వలన మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ వస్తుంది, అండ్ దీంతో పాటు మన బాడీలో ప్రోటీన్ లాస్ తగ్గుతుంది, అండ్ కార్బోహైడ్రేట్ తగ్గిస్తున్నాం కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వవు. బట్ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మెటబాలిజం రేట్ ఎలా ఉంది, దీని ప్రకారం డైట్ అనేది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కన్సల్ట్ అయితే వాళ్ళు ఇస్తారు. బేసిక్గా ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏం తినాలంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఎక్కువగా పోహా కానివ్వండి, దాంట్లోకి ఎక్కువగా స్ప్రౌట్స్,
గ్రీన్ పీస్, ఎక్కువ కూరగాయలు వేసుకొని తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా అయిపోతుంది. అలా తినడం వల్ల ఏమవుతుంది, మన బాడీకి కావాల్సిన ఎనర్జీ వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, ఆకలి వేయదు కాబట్టి అది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. లంచ్కి చక్కగా రైస్ తీసుకోవచ్చు. ఎంత క్వాంటిటీ తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. 130 to 140 grams కుక్కర్ రైస్ తీసుకున్నాం అనుకోండి, ఎంత రైస్ తీసుకున్నామో అంత దాల్ యాడ్ చేసుకోవాలి. అండ్ 150 to 170 grams వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వద్దు, ఓన్లీ సాటెడ్ వెజిటేబుల్స్ కానీ తక్కువ ఆయిల్లో, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో మనం ఫ్రై చేసింది తీసుకోవచ్చు. 1 కప్పు పెరుగు. అది బ్యాలెన్స్డ్ మీల్ అనమాట. అంటే మన బాడీకి కావాల్సిన ఎనర్జీ వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, వైటమిన్స్ వస్తున్నాయి, ప్రోబయోటిక్ వస్తుంది. అలా తీసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వవు. అది సూపర్ ఫుడ్. డిన్నర్కి కూడా రైస్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు వైటమిన్ బి డెఫిషియన్సీ ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మిల్లెట్స్ యాడ్ చేసుకోవద్దు. సింపుల్ మిల్లెట్ కిచడి విత్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్, కొద్దిగా గ్రీన్ పీస్ కానీ చిక్ పీస్ కానీ పనీర్ క్యూబ్స్, ఒక 4-5 పనీర్ క్యూబ్స్ ఇలా వేసేసుకొని చక్కగా స్ప్రౌట్స్ కూడా దాంట్లో వేసుకోవచ్చు అనమాట. మూంగ్ దాల్ ఇలా యాడ్ చేసుకొని కిచడి 1 కప్ 130 to 140 grams. ఒక రకమైన ఆకుకూర, ఏ ఆకుకూరైనా పర్వాలేదు, యాడ్ చేసుకుని ఒక గ్లాస్ మజ్జిగ సరిపోతుంది. సో దీంట్లో మనం మోడిఫికేషన్ చేసుకోవాల్సింది ఏముంది, ఏం లేదు. మన ఇంట్లో దొరికేట్లే మనం తీసుకుంటున్నాం. క్వాంటిటీ ఇంపార్టెంట్. ఇవన్నీ సూపర్ ఫుడ్సే. జామ పండు సూపర్ ఫుడ్, నేరేడు పండు సూపర్ ఫుడ్, డయాబెటీస్ వాళ్ళకి దానిమ్మ పండు సూపర్ ఫుడ్, దీంతో పాటు కివీ ఫ్రూట్ కానీ, ఇండియన్ ఉసిరి కానీ, ఇవన్నీ సూపర్ ఫ్రూట్స్ అని చెప్పచ్చు. సూపర్ ఫ్రూట్స్ ఇవి ఫర్ డయాబెటీస్. మిగతావి ఎక్కువ తీసుకోకూడదు, ఇవైతే బాగా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మిల్లెట్స్ సూపర్ ఫుడ్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, కర్డ్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ప్రోటీన్స్ ఆర్ సూపర్ ఫుడ్ ఫర్ డయాబెటీస్. షుగర్ పేషెంట్స్కి ఉపయోగపడే సూపర్ ఫుడ్ గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ నందిత గారు. థ్యాంక్ యూ.